ప్రతి హిందువు ఒక్కసారైనా చేయాలనుకునే యాత్ర. సంవత్సరంలో 6 నెలలు మాత్రమే శివుడు దర్శనమిచ్చే ఆలయం. ఒకవైపు ఎముకలు కొరికే చలి, మరోవైపు మంచు పర్వతాలు. ఒకవైపు ప్రకృతి అందాలు, మరోవైపు ప్రకృతి విపత్తుల మధ్య జరిగే అందమైన యాత్ర. 2013లో వచ్చిన వరదలు, ఆ వరదల దాటికే అన్నీ కొట్టుకుని పోయినా తట్టుకుని నిలబడ్డ దేవాలయం. ఇంత జరిగినా చెక్కు చెదరిన భక్తుల ఆత్మవిశ్వాసం, శివుని దర్శనం కోసం ఆరాటం. అదే కేదార్నాథ్ యాత్ర. నేను ఎన్నో సంవత్సరాల నుండి ఎప్పుడిప్పుడు వెళ్తామని ఎదురు చూస్తున్నా మా ట్రావెల్ డెస్టినేషన్లో ఒకటైన కేదార్నాథ్ టెంపుల్కి అయితే వచ్చాం. పంచ్ కేదార్, చోటా చార్ధామ్, అలాగే మన భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో అత్యంత ముఖ్యమైనది మరియు కఠినమైన యాత్ర ఈ కేదార్నాథ్ యాత్ర. హాయ్, దిస్ ఈజ్ భారతీయ ట్రావెలర్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇన్ దిస్ వీడియో మనం కేదార్నాథ్ యాత్ర గురించి తెలుసుకుందాం. మా ప్రయాణం హరిద్వార్ నుంచి ప్రారంభించాం. హరిద్వార్ నుంచి పూర్తి కొండచర్యల మార్గంలో ఈ ప్రయాణం సాగుతుంది. రోడ్డు మార్గంలో దాదాపు 16 గంటల ప్రయాణం ఉంటుంది. ఈ మార్గంలో గంటకి 20 కిలోమీటర్లకు మించి ప్రయాణం సాగదు. ఒకవైపు కొండలు, మరోవైపు 1000 మీటర్ల లోయతో ఒళ్ళు గగుర్చి పూడ్చే విధంగా ప్రయాణం సాగుతుంది. ఉదయం 8 గంటలకు హరిద్వార్లోని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సర్వీస్ స్టాండ్ నుంచి గౌరీకుండ్ వరకు బస్సులు ఉంటాయి. ఆలస్యమైతే మళ్ళీ మరుసటి రోజు తెల్లవారుజామునే బయలుదేరాలి. హరిద్వార్ నుంచి ఋషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్ మీదుగా అగస్త్యముని, గుప్తకాశీ, పాటాల ద్వారా గౌరీకుండ్ చేరుకుంటారు. మార్గ మధ్యలో ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఏర్పడినా గంటల కొద్దీ వేచి చూడవలసి రావచ్చు. అన్నిటికీ సిద్ధమై ముందుకు కదలాలి. గౌరీకుండ్ నుంచి కాలిబాటలో 21 కిలోమీటర్ల దూరంలో కేదార్నాథుడి గుడి ప్రతిష్ఠమై ఉంది. గౌరీకుండ్ ఒక చిన్న ప్రాంతము. 20 నుంచి 30 ఇళ్లున్న ఈ ప్రాంతము కేదార్నాథ్ వెళ్లేందుకు బేస్ పాయింట్. 100కు మించి వాహనాలు కూడా నిలపలేని ప్రాంతం ఇది. కేదార్నాథ్ ఆలయం పవిత్రమైన శైవక్షేత్రం. గర్వాల్ కొండల పైభాగంలో ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయ తృతీయ నుండి దీపావళి వరకు భక్తుల సందర్శనార్థం ఈ గుడిని తెరిచి ఉంచుతారు. హిందూ ఇతిహాసాల ప్రకారము ఈ ఆలయం మొదట్లో పాండవులచే నిర్మించబడిందని, తరువాత దీనిని ఆదిశంకరులు డెవలప్ చేసినట్లు విశ్వసిస్తున్నారు. అందువలన కేదార్నాథుడి వెనుక భాగంలో ఆదిశంకరుల సమాధి ఉంది. పాండవులచే నిర్మించబడిందని చెప్పడానికి ఆలయం ముందర భాగంలో కుంతీదేవి, పంచపాండవులు, శ్రీకృష్ణుడి మూర్తులు వరుసగా కుర్జశిలలుగా దర్శనమిస్తాయి. గర్భగుడిలో కేదారేశ్వరుడి స్వయంభువుడిగా దర్శనం ఇస్తాడు. కేదార్నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలోని ఒక నగర పంచాయతీ. కేదార్నాథ్ సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంది. మందాకిని నది పైభాగంలో మంచుతో కప్పిన కొండల మధ్య ఉంది.
ఫ్లైట్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. మన తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్ నుంచి విమానంలో ముందుగా ఢిల్లీ చేరుకోవాలి. అక్కడి నుంచి వేరే విమానంలో డెహ్రాడూన్ చేరుకోవాల్సి ఉంటుంది. అదే ట్రైన్లో వెళ్ళాలనుకునే వాళ్ళు ముందుగా ఢిల్లీ చేరుకొని అక్కడి నుంచి డైరెక్ట్ ట్రైన్ హరిద్వార్ లేదా రిషికేశ్ని చేరుకోవాలి. కేదార్నాథ్ యాత్ర హరిద్వార్ లేదా ఋషికేశ్ నుంచి ప్రారంభమవుతుంది. ఇది దేవప్రయాగ్, రుద్రప్రయాగ్, గుప్తకాశీ, సోన్ప్రయాగ్, గౌరీకుండ్ మీదుగా ప్రయాణం సాగుతుంది. మనము ముందుగా సోన్ప్రయాగ్ లేదా గౌరీకుండ్లో స్టే చేయవలసి ఉంటుంది. ఇక్కడ హోటల్స్, రూమ్స్ ఉంటాయి. సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కి చేరుకోవడానికి ఓన్లీ గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి. 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. జర్నీ 5 కిలోమీటర్స్ ఉంటుంది. గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ టెంపుల్ 22 కిలోమీటర్స్ ఉంటుంది. మనకు గుర్రాల మీద లేదా నడుచుకుని లేదా పల్లకి లేదా హెలికాప్టర్స్ మీద వెళ్ళవచ్చు. గుర్రాల మీద వెళ్ళాలనుకుంటే ముందుగా సోన్ప్రయాగ్ లేదా గౌరీకుండ్లో టికెట్స్ తీసుకోవలసి ఉంటుంది. అలా కాకపోయినా నడిచే త్రోవలో గుర్రాలు ఉంటాయి. డైరెక్ట్గా అమౌంట్ మాట్లాడుకుని గుర్రాల మీద వెళ్ళవచ్చు. గుర్రాలు, పల్లకి మరియు హెలికాప్టరు అమౌంట్ అనేది మన వెయిట్ మీద ఆధారపడుతుంది. వెయిట్ పెరిగితే అమౌంట్ పెరుగుతుంది. హెలికాప్టర్ ద్వారా వెళ్ళవలసిన వారికి 3 బేస్ క్యాంప్స్ ఉన్నాయి. అవి గుప్తకాశీ, పాటా, సిర్సి. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. అదే అలాట్ చేసే బేస్ క్యాంప్లో హెలికాప్టర్ ద్వారా వెళ్ళవలసిన వారికి 3 బేస్ క్యాంప్స్ ఉన్నాయి. అవి గుప్తకాశీ, పాటా, సిర్సి. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. అది అలాట్ చేసే బేస్ క్యాంప్ నుంచి బయలుదేరవలసి ఉంటుంది. అలాగే టెంపుల్ దర్శనానికి స్లాట్ బుక్ చేసుకోవాలి. అది ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదా గుప్తకాశీ, సోన్ప్రయాగ్, గౌరీకుండ్లో బుకింగ్ కౌంటర్స్ ఉంటాయి. అక్కడ ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చు. గుడిని చేరుకోవడానికి రోడ్డు మార్గం ఉండదు. అందువలన గౌరీకుండ్ నుండి గుర్రాలు, డోలీలు, కాలినడకన మాత్రమే గుడిని చేరుకోవచ్చు. ఒకవైపు లోయలు, మరోవైపు జారే మెట్లతో అత్యంత ప్రమాదకరంగా సాగుతుంది. 7 కిలోమీటర్ల తరువాత రాంబర అనే ప్రాంతంలో టీ, కాఫీ, పలహారాలు దొరుకుతాయి. చీకటి పడితే పడుకోవడానికి వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ ప్రయాణంలో ప్రధాన అవరోధం వాతావరణం. గౌరీకుండ్లో మామూలుగా ఉండే వాతావరణం 4 కిలోమీటర్ల తర్వాత చలి బాగా పెరుగుతుంది. కేదార్నాథ్ కొండపైన 5 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. ఇక్కడ హిమపాతం, చలి లాంటి ప్రతికూల వాతావరణం అధికం కనుక ఈ గుడిని అక్షయ తృతీయ నుండి దీపావళి వరకు మాత్రమే దర్శించడానికి తెరిచి ఉంచుతారు. కేదార్నాథ్ గుడి సంవత్సరంలో మే నుండి నవంబర్ ఎండింగ్ వరకు తెరిచి ఉంటుంది. మిగతా టైంలో టెంపుల్ మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ సమయంలో గుడిలో ఉన్న ఉత్సవ విగ్రహాన్ని ఉకీమత్లోని ఓంకారేశ్వర టెంపుల్కి తీసుకుని వచ్చి పూజలు చేస్తారు. ఉకీమత్ భారతదేశంలోని ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఒక చిన్న పట్టణం. శీతాకాలంలో కేదార్నాథ్ ఆలయం యొక్క ఉత్సవ విగ్రహాన్ని
ఉకీమత్ తీసుకుని వచ్చి ఇక్కడ 6 నెలల పాటు పూజ చేస్తారు. ఈ పవిత్ర పట్టణంలో ప్రధానంగా కేదార్నాథ్ ప్రధాన పూజారులు నివసిస్తారు. ఈ మార్గంలో ప్రయాణించే సమయంలో వృక్షాలతో కూడిన పచ్చని చెట్లు, పర్వతాలు, జలపాతాలు యాత్రికులను అలరిస్తాయి. హిమపాత వర్షం ఏ సమయంలోనైనా పడవచ్చు. ఆలయం పర్వత శిఖరాగ్రంలో ఉంటుంది కనుక భక్తులు శిఖరాగ్రాన్ని చేరి దర్శించి క్రిందకి రావడం ఒక వింత అనుభూతిని పొందుతాము. కేదార్నాథ్ ఆలయం తలపురాణం తెలుసుకుందాం. కేదార్నాథ్ ఆలయం గర్భగుడిలో అందరూ ఊహించినట్లుగా శివలింగం ఉండదు. కేవలం ఒక ఎద్దు వెనుక భాగంలో మాత్రమే కనిపిస్తుంది. దీని వెనుక ఒక కథ ఉంది. కురుక్షేత్రం యుద్ధం ముగిసిన తరువాత పాండవులు ఎంతో పశ్చాత్తాపంలో ఉంటారట. యుద్ధంలో ఎవరినో హత్య చేశాము కాబట్టి ఆ పాపం తమకు అంటుకుంటుందని, దాని నుంచి పాప విమోచనం కోసం శివుడిని దర్శించుకోవాలని అనుకుంటారు. చివరకు పాండవులు కేదార్నాథ్ ఉండే చోటుకు వస్తారు. అయితే పాండవులు పాపం చేశారు కాబట్టి వాళ్ళకి దర్శనం ఇవ్వడం శివునికి ఇష్టం లేదు. అందువలన శివుడు ఒక ఎద్దులో మారిపోయి హఠాత్తుగా మంచులోకి దూసుకుపోతాడు. పాండవులు దీనిని గమనించి పట్టుకునేందుకు ప్రయత్నించగా ఎద్దు వెనుక భాగం మాత్రమే అందుతుంది. అలా ధర్మరాజు చేతికి అంటిన భాగమే ఇప్పుడు కేదార్నాథ్లో కనిపిస్తుంది. మంచులో కూరుకుపోయిన తలభాగం హిమాలయాల అవతల వైపు అంటే కాఠ్మాండ్లో ప్రత్యక్షమవుతుంది. అందుకే కేదార్నాథ్లో దర్శనం తరువాత నేపాల్ వెళ్ళి కాఠ్మాండ్ పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిది అంటారు. మా దర్శనం పూర్తయింది. కాకపోతే ప్రతిరోజు టెంపుల్ మధ్యాహ్నం 2 to 4 క్లోజ్ అయి ఉంటుంది. మేము కొండపై నుంచి సాయంత్రం 6 గంటలకు క్రిందకి దిగడం ప్రారంభించాం. రాత్రి 12 గంటలకు గౌరీకుండ్ చేరుకున్నాం.